పార్ట్ 1 షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే వారం నుంచి ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై ఓ రొమాంటిక్ సాంగ్ను ప్లాన్ చేశారు కొరటాల శివ. దీనికోసం హైదరాబాద్ శివార్లో భారీ సెట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ పాటతో దేవర పార్ట్ 1 టాకీ పాట మొత్తం పూర్తవుతుందని తెలుస్తున్నది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ సీన్స్ మాస్ ప్రేక్షకులను ఓ స్థాయిలో అలరిస్తాయని మేకర్స్ చెప్తున్నారు. సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ సినిమాలో షైటమ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఇతర పాత్రధారులు అనిరుద్ సినిమాకు స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 2 భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను ఫుల్ స్పీడ్గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై 2 రొమాంటిక్ సాంగ్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ గోవాలో ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వచ్చే వారం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో మరో రొమాంటిక్ సాంగ్ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ను హైదరాబాద్ శివార్లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. థ్రిల్లర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావటం, కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకులు అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జూలైలో 2వ పాట విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో భారీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.